ఇసుక చిక్కని నరహంతకుడు నరమేధం తర్వాత ఆత్మహత్యకు సిద్ధమైన నిందితుడు రాజ్ కుమార్ పట్టాలపై నిలబడి రైలు దగ్గరకు రాగానే మనసు మార్చుకుని అక్కడి నుంచి పరారైనట్టు కూడా తెలుస్తుంది. ఇక పక్కా పథకంతోనే హత్యలన్నీ జరిగాయంటూ కూడా దర్యాప్తులో వెల్లడించారు పోలీసులు. గాలింపు బృందాల సంఖ్య పెంచిన పోలీసుల బృందం. ఇక ప్రజా తీర్పును కాలరాసే క్రూరమైన బిల్లు. క్రిమినల్ కేసుల్లో అరెస్ట్ అయి వరుసగా 30 రోజులకు పైగా జైల్లో ఉంటే అటు ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఇతర మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరైనా కానీ ఆటోమేటిక్ గా పదవులు కోల్పోయేలా రూపొందించిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లు క్రూరమైంది అంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటుంది. ఇక అందుకే దాన్ని వ్యతిరేకిస్తున్నట్లు పార్లమెంటరీ సంయుక్త కమిటీకి ముందు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇక నైతిక సంస్కరణలో భాగంగా మచ్చలేని పాలన అందించేందుకు దాన్ని తెస్తున్నాము అంటూ కూడా చెబుతున్నప్పటికీ న్యాయపరంగా దాని రూపకల్పన ఏదైతే ఉందో అది క్రూరంగా ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ఉంది అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. ఇక అరెస్టుల ద్వారా ప్రజా తీర్పును మార్చేలా కనిపిస్తుంది. ఈ బిల్లును రాజ్యాంగ మూల స్వరూపాన్ని దెబ్బతీసేలా ఉంది అంటూ కూడా కామెంట్స్ చేస్తుంది. ఇక 30 రోజులకు పైగా జైల్లో ఉన్న వారి పదవులు రద్దు కావడం మంచిదే. 130వ రాజ్యాంగ సవరణ బిల్లును సమర్థిస్తూ జేపీసీకి అభిప్రాయం వ్యక్తం చేసిన ఏపీ ప్రభుత్వం ఇటు తెలంగాణ నుంచి వ్యతిరేకంగా వెళ్తుంటే అటు ఏపీ నుంచి సానుకూలంగా కూడా స్పందిస్తున్నట్టే తెలుస్తుంది ఏపీ ప్రభుత్వం. ఇసుక మళ్లీ దద్దరిల్లిన పశ్చిమాసియా. హార్ముజ్ లో వాణిజ్య నౌకపై ఐఆర్జీసీ దాడి. భారతీయ సిబ్బందిలో ఒకరు గల్లంతు. ఇరాన్ లో 140 లక్ష్యాలపై విరుచుకుపడ్డ అమెరికా. పశ్చిమాసియాలో పరిస్థితులు ప్రతిరోజు క్షీణిస్తున్నట్టే కనిపిస్తుంది. హార్ముజ్ లో ఓ వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి చేయడం, ప్రతీకగా ఆ దేశంపై అమెరికా విరుచుకుపడడం, ఆపై గల్ఫ్ అరబ్ దేశాలపై టెహ్రాన్ దాడులకు పాల్పడడం వంటి పరిణామాలతో పశ్చిమాసియా దద్దరిల్లిపోతుంది. ఇక హర్ముజ్ లో ఓమన్ తీరానికి సమీపంలో సబ్‌ప్రైమ్ పతాకంతో ప్రయాణిస్తున్న జిఎఫ్ఎస్ గెలాక్సీ అనే వాణిజ్య నౌకపై ఇరాన్ కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్స్ తెల్లవారుజామున దాడి కూడా చేసింది. ఇక అదే సమయంలో నౌకలో మొత్తం 24 మంది సిబ్బంది ఉన్నట్లు కూడా తెలుస్తుంది. వారిలో 11 మంది భారతీయులే ఉన్నారు. ఇక 23 మందిని ఓమన్ అధికారులు రక్షించారు. ఒక భారతీయుడు గల్లంతైనట్టు కూడా తెలుస్తుంది. ఇసుక క్రమబద్ధీకరణ కిరికిరి. 2020లో మొదలైన మరీ మందుకొడిగా ఎల్ఆర్ఎస్ ప్రక్రియ కొనసాగుతుంది. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటైన అనధికారిక లేఅవుట్లను క్రమబద్ధీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్ అమలు 6 ఏళ్లుగా కొలిక్కి రావడం లేదు. ఇక 2020 ఆగస్టులో ఎల్ఆర్ఎస్ కింద అనధికారిక లేఅవుట్లలోని ప్లాట్ల క్రమబద్ధీకరణ కోరుతూ 26 లక్షలకు పైగా దరఖాస్తులు అందినా కూడా ఇప్పటి వరకు కేవలం 3.20 లక్షల దరఖాస్తులు మాత్రమే పూర్తి స్థాయిలో పరిష్కారం అయినట్టు కూడా తెలుస్తుంది. ఇక ఎల్ఆర్ఎస్ ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులకు క్రమబద్ధీకరణ చెల్లించాల్సిన ఫీజులో ఈ నెల 31 వరకు 25% రాయితీని కూడా ప్రకటించింది. అయితే ఈ రాయితీ గడువు ముగుస్తున్నా కూడా దరఖాస్తుల నుంచి అంతంత మాత్రంగానే స్పందన కూడా కనిపిస్తుంది. ఇక రాయితీ ప్రకటనతో దరఖాస్తుదారులు భారీగా ముందుకు వచ్చిన రెగ్యులైజేషన్ ఫీజు చెల్లిస్తారని 2,000 కోట్ల ఆదాయం సమకూరుతుంది అంటూ కూడా ప్రభుత్వం భావించినప్పటికీ 80 కోట్ల మేర మాత్రమే వసూలైనట్టు తెలుస్తుంది. ఇక ఫీజు చెల్లింపులకు అంతంత మాత్రం స్పందన, భౌతిక తనిఖీలు, అలాగే రికార్డుల పరిశీలన, సాంకేతిక సమస్యలు, వివాదాల కారణంగా దరఖాస్తుల పరిష్కారం నత్తనడకలాగా సాగుతుంది అన్న ఒక వార్తను కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. దానికి సంబంధించి పూర్తి కౌంట్ ని కూడా ఇక్కడ ఉంది. ఎల్ఆర్ఎస్ పురోగతి అందిన దరఖాస్తులు ఇప్పటి వరకు అందిన మొత్తం దరఖాస్తులు 26,76,718. ఇందులో పరిష్కారానికి అర్హత కలిగినవి 26,13,361. ఇందులో తిరస్కరించినవి 63,357. ఇక్కడ చూసుకుంటే ఫీజు చెల్లింపు అలాగే సమాచారం ఇచ్చినవి 21,63,048 మాత్రమే. ఇక ఫీజు చెల్లించనివి 7,20,482 వరకు పెండింగ్ ఉన్నాయి. ఇక ప్రొసీడింగ్స్ జారీ చేసినవి 3 లక్షల పైన ఉన్నాయి. 6 ఏళ్లలో వసూలైన మొత్తం 2,08 కోట్లు మాత్రమే. ఇక మరొకసారి షాబాద్ ఘటనకు సంబంధించి ఇక్కడ చూసుకుంటే
తనపై పోక్సో కేసే కారణమంటూ కక్ష పెంచుకుని ఆరుగురిని అతి కిరాతకంగా చంపిన ఘటన చూసుకునే ఉన్నాం. ఇక కొత్తూరు మండలం కుమ్మారిగూడ వద్ద ఎస్ఓటి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం అందింది. కానీ 24 గంటల పాటు సమీప అడవి ప్రాంతంలో దాంకున్న రాజ్ కుమార్ ఆదివారం ఉదయం టిఫిన్ కోసం రోడ్డుపైకి రాగా ఓ ఎస్ఓటి కానిస్టేబుల్ వెనక నుంచి వచ్చి అరెస్ట్ చేసినట్టు కూడా కొందరు స్థానికులు చెప్తున్నారు. సో ఇందుకు సంబంధించిన స్థానికులు మాట్లాడిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక నిందితుడిని రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి విచారణ చేస్తున్నట్టు తెలియవచ్చింది. కానీ ఈ విషయం ఫ్యూచర్ సిటీ పోలీసులు ధృవీకరించడం లేదు. నిందితుడు చేగూరు రైల్వే ట్రాక్ దాటి అడవిలోకి వెళ్లాడని 9 బృందాలతో అతడి కోసం గాలిస్తున్నామంటూ కూడా పోలీసులు అంటున్నారు. ఇసుక గాన కోకిలకు కన్నీటి వీడ్కోలు. ఎస్ జానకికి కర్ణాటక ప్రభుత్వం లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. అన్ని తానే నిర్వహించిన ఆమె మనవరాలు అప్సర. ఇక తరలి వచ్చిన సినీ తారలు అభిమానులు ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతం. ఇక జాతీయ గీతాలాపన మధ్య గన్ సెల్యూట్లతో పోలీసుల గౌరవ వందనం. ఇక అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ఆడిట్ వాటిపై వ్యూహాత్మక పర్యవేక్షణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఇక అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతన చెల్లింపులు, వారికి అందాల్సిన ఆర్థిక లబ్ధి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలి అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం గట్టిగానే నిర్ణయం తీసుకుంది. ఇక నెలల తరబడి వేతనాల చెల్లింపులు చేయకపోవడం, ఇక ఈఎస్ఐ ఈపీఎఫ్ చందా చెల్లింపుల్లో కూడా జాప్యం జరగడం, ఇలాంటి అంశాల్లో నెలకొన్న అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటికి చెక్ పెడుతూ అక్రమాల నిగ్గు తేల్చేందుకు ఉపక్రమించింది. ఈ అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఇక రెండో దశ కౌన్సిలింగ్ పై ఆశలు. టాపర్లంతా డీమ్డ్ వైపు రిపోర్టింగ్ కు విముఖత చూపిస్తున్నారు. ఇక కంప్యూటర్ కోర్సులపై 25,000 ర్యాంకు లోపు విద్యార్థుల ఆసక్తి, సీటు వస్తుందనే నమ్మకంతో రిపోర్టుకు దూరంగా ఉండే యోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రెండో దశలోపే యాజమాన్య సీట్ల భర్తీ. ఇక ప్రైవేట్ కాలేజీల వ్యూహ రచన అయితే. ఇక ప్రత్యామ్నాయ పంటలపై ఫోకస్ పెట్టండి అంటూ కూడా ప్రణాళికలకు తుది రూపు 3 దశల్లో కంటింజెన్సీ ప్రణాళిక. ఇక 15 నుంచి తొలి కంటింజెన్సీ ప్లాన్ అమలు. నేడో రేపో ఇక్రిసాట్ లో మంత్రి తుమ్మల సమీక్ష కూడా నిర్వహించనున్నారు.